కథా స్రవంతి. శ్రీ ఎంవి రామిరెడ్డి గారి స్పర్శవేది కథల సంపుటి నుండి వ్యర్థాన్వేషి కథ. రచన శ్రీ ఎంవి రామిరెడ్డి. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. నలుపే అయినా సుందరి మొహం కళగా ఉంటుంది. 5.5 అడుగుల ఎత్తు, అందుకు తగ్గ దేహం, పేరుకు తగ్గట్టే సుందరాంగి. చేసే పని మాత్రం అందుకు భిన్నం. చెత్తలోంచి విలువైన వ్యర్థాలను ఏరుకుని వాటిని అమ్మి సంసారం లాగుతోంది. ఆ రోజు కూడా అదే పనిలోకి దిగింది. కుళ్ళిన చెత్త, మురిగిపోయిన ఆహార వ్యర్థాల కలగలుపు దుర్వాసన సుందరి ముక్కుపుటాలను బద్దలు కొట్టినంత పనిచేసింది. 7 ఏళ్లుగా ఆ కంపు నాడీ మండలంతో సహవాసం చేస్తున్నప్పటికీ ప్రతిరోజు ఉదయం డంపు యార్డులకు అడుగుపెట్టిన తొలి క్షణం మాత్రం దుర్భరంగానే ఉంటుంది. చెప్పులు దూరంగా విడిచి కొంగు బిగించింది. పాత గోతాన్ని తీసుకుని రాత్రి పొద్దుపోయాక మున్సిపల్ లారీ కార్చిన వ్యర్థాల గుట్టకు దగ్గరగా వెళ్ళింది. అప్పటికీ 50 మందికి పైగా ఆ వ్యర్థాల్లోంచి పనికొచ్చే వస్తువులు ఏరుకుంటున్నారు. కవర్లు, వాటర్ బాటిళ్లు, షాంపూ బాటిళ్ల వంటి ప్లాస్టిక్ వ్యర్థాలను ఆ గుట్టలోంచి వేరు చేసి గోతాంలో వేసుకుంటోంది. గుట్ట తరిగే కొద్దీ ఏరివేత కష్టమవుతోంది. సుందరి మిగతా వారితో పెద్దగా కలవదు, మాటలు కలపదు. తనతో తాను మాత్రం నిరంతరం సంభాషించుకుంటూ ఉంటుంది. ఆలోచనలతో సంఘర్షించుకుంటూ ఉంటుంది. ఏవో ప్యాక్ చేసి అంచులు ముడివేసిన పెద్ద క్యారీ బ్యాగ్ కనిపించింది. ఆశగా ముడి విప్పింది. దాని నిండా పరమ అసహ్యకరమైన పదార్థాలు. వాంతి వచ్చినంత పనైంది. చేతులన్నీ ఖరాబయ్యాయి. తడి చెత్త, పొడి చెత్త విడిగా వెయ్యాలని అధికారులు హడావిడి చేస్తారు. వాలంటీర్లను ఇంటింటికి తిప్పి ప్రచారం చేయిస్తారు. ఒక్క మా తల్లి కూడా అలా చేయదు. వీళ్ల బోధనలో లోపమా, వాళ్ళ నిర్వహణలో దోషమా? వ్యర్థాలు ఏరేటప్పుడు చేతులకు గ్లౌజులు వేసుకోవాలి. అప్పుడప్పుడు డంప్ యార్డ్లో ఏర్పాటు చేసే అవగాహన కార్యక్రమాల్లో నిపుణులు చెప్పే మాటలు గుర్తొచ్చి, నిజమే, తొడుగులేసుకుంటే చాలా మేలు అనుకుంది. అంతలోనే మళ్ళీ పూట పూట ఆ గ్లౌజులు, బూట్లు వేసుకోవటం ఏడ కుదురుద్ది? అవో అడ్డం, బేడీ లేసినట్టుంటుంది, చకచక ఏరలేం, పైగా తొడుక్కోవాలి, తీయాలి, అదో పెద్ద పని అనుకుని సరిపెట్టుకుంది. కాలి కింద ఏదో సర్రను పాకింది. ఉలిక్కిపడి ఎగిరి అవతలకు దూకింది. ఓ పాము జరజరా పాక్కుంటూ పోయింది. థు అని వీపు మీద చేత్తో కొట్టుకుని మళ్ళీ పనిలో నిమగ్నమైంది. ఏమే సుందరి, మంచిగున్నవా? నా అప్పు సంగతి ఏం చేసినావు? గుట్కా నములుతూ వచ్చిన సింగారావు అడిగాడు, ఆమె వంకర చూపులు చూస్తూ. ఈ నెలలో కొంత సర్దుతా సారు చెప్పింది. 4 నెలలుగా ఇదే చెబుతున్నావులే గాని నేను చెప్పిన దానికి ఒప్పుకో, మొత్తం మాఫీ చేస్తా అన్నాడు ఆమె వంక ఆశగా చూస్తూ. అదిగో అక్కడ ఇడిసొచ్చిన కాలికి ఉండుంటే తెగిందాకా కొట్టేదాన్ని. ఆమె ఉగ్రరూపం చూసి మెల్లగా జారుకున్నాడు సింగారావు. మళ్లీ పనిలో పడింది. వాటిడి చెత్తను శోధిస్తూ అందులోంచి అట్టలు, వైర్లు, సీసాలు, పిన్నులు, పెన్నులు, చెప్పులు, చెక్క ముక్కలను 2 చేతులతో వేరు చేస్తూ ఉండగా కుడి చేతి చూపుడు వేలికి కరెంటు షాక్ కొట్టినట్టే గబాలను వెనక్కి తీసుకుంది. వేలి కొస నుంచి చిప్పున రక్తం చిమ్మింది. వేలి నోట్లో పెట్టుకుని పరిశీలనగా చూసింది. చెత్తలో ఓ బ్లేడు ముక్క విక్కిరిస్తూ కనిపించింది. యాదవ బుద్ధి లేదు, వాడి పడేసిన బ్లేడుని ఎలా పడేయాలో కూడా తెలిసి చావదు గొణుక్కుంది. ఓ గుడ్డ పీలిక వేలికి చుట్టుకుంది. ఏరటం కష్టమై ఆ పూట పనికి స్వస్తి చెప్పి ఇంటికి చేరుకుంది. ఆటో పని ఎగ్గొట్టి నులక మంచం మీద విష్ణుమూర్తిలా పడుకుని కనిపించాడు భర్త గోపాల్. ఇయాల కూడా ఎగ్గొట్టావా? ఇట్లయితే గింజలు ఏడించి వస్తాయి కోప్పడింది సుందరి. నువ్వు తెస్తావుగా సుందరి. అవును, నేనే తెస్తాను, నువ్వేమో తిని తాగి తొంగో మండిపడుతూ రేకుల గది పక్కనే తడికలతో నిర్మించుకున్న స్నానాల గదిలోకి వెళ్ళింది. బతుకు తెరువు కోసం కర్నూలు నుంచి వచ్చి డంప్ యార్డుకి దగ్గరలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో మిగతా పారిశుద్ధ్య కార్మికులతో పాటు రేకులతో ఓ గది వేసుకుని ఉంటున్నారు. భార్యను బాగా చూసుకుంటాడు గోపాల్. ఏం చెప్పినా బుద్ధిగా వింటాడు గాని తాగొద్దంటే మాత్రం తాచుపాములా బుసకొడతాడు.
శతవిధాలుగా ప్రయత్నించి ఊరుకుంది సుందరి. 4 ఏళ్ల పాపను తన తల్లి దగ్గర వదిలి గుట్టుగా సంసారం నెట్టుకొస్తోంది. చాలా అయిష్టంగా ఆ వృత్తిని ఆశ్రయించింది సుందరి. కానీ అదే ఆదరువైంది. ఏ రోజు ఏరుకున్న వ్యర్థాలను ఆ రోజే అమ్ముకోవటం ద్వారా డబ్బు చేతుల్లో తిరిగేది. గోపాల్ సంపాదనతో సంబంధం లేకుండా తనకొచ్చే పైసల్ని జాగ్రత్తగా పొదుపు చేసేది. చిన్న చిన్న చిట్టీలు కట్టేది. నెలల పాప కోసం కొంత పంపేది. ఓసారి భర్తకి జబ్బు చేసి ఆసుపత్రి పాలైతే 10,000 రూపాయల బిల్లు నెత్తిన పడింది. ఎలా కట్టాలో అర్థం కాలేదు. గత్యంతరం లేక సింగారావుని ఆశ్రయించింది. అతను కబడ్డీ వాలా. స్వచ్ఛ కార్మికులకు అవసరానికి డబ్బులు ఇస్తాడు. వాళ్ళు సేకరించిన మాల్ను తనకే అమ్మాలని నిబంధన పెడతాడు. తను చెప్పిందే రేటు. మిగతా వారికన్నా కిలోకు 2-3 రూపాయలు తక్కువ ఇస్తాడు. అయినా సగం మందికి పైగా అతనికే ఇస్తారు. బడుగు జీవులకు హెచ్చరిక లేకుండా మీద పడే అవసరాలు అలాంటివి. సుందరి ఆ వలలో చిక్కుకోదలుచుకోలేదు. కానీ భర్త కోసం తప్పలేదు. ఎంత ప్రయత్నించినా అతడి అప్పు తీర్చలేకపోతోంది. ఆ లెక్కల వెనక ఏదో మొదలబుందని ఆమె అనుమానం. కానీ ప్రశ్నించలేని దైన్యం. ఉదయం గిట్టుబాటు కాలేదని సాయంత్రం 5 దాటాక మళ్లీ డంప్ యార్డ్కి వెళ్ళింది సుందరి. 10 మంది కన్నా లేరు. తన మానాన తను కొంచెం దూరంగా ఉన్న గుట్ట దగ్గరికి వెళ్ళి ఏరివేత మొదలుపెట్టింది. ఇన్స్పెక్షన్ మిషన్తో డంప్ యార్డ్కి వచ్చిన మున్సిపల్ సూపర్వైజర్ ఆమెకు దగ్గరగా వచ్చి, ఏమే సుందరి, 2 నెలల నుంచి నా భాగం గురించి మర్చిపోయినట్టున్నావు అన్నాడు. అక్కడికొచ్చి ఏరుకునే కార్మికులంతా నెల నెల అతగాడి కొంత సమర్పించుకోవాలనేది అనధికార శాసనం. ఇవ్వకపోతే రకరకాల వేధింపులు. ఇతగాడు మాత్రమేనా? పోలీసులు, ఆటో డ్రైవర్లు, సైట్ ఇంజనీర్లు, కబాడీ వాలాలు, ఒక్కొక్కరిది ఒక్కో రకం జులుం. ఈ యార్డ్ ఏమన్నా మీ సొత్తా? ఎందుకు ఇయ్యాలి సారు అనబోయి నిగ్రహించుకుని, ఈ నెల నుంచి ఇత్తా సారు అంది. అతనేదో అనబోయేంతలో ఫోన్ మోగడంతో మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ మాల్ ఏరుకోవడంలో మునిగిపోయింది. చేతులకి ఏదో మెత్తగా తగిలితే పైకి లాగింది. చుట్టుచుట్టిన శానిటరీ నాప్కిన్స్ అవి. ఆమె చేతులకు రక్తం అంటింది. 2 నెలల క్రితం తనకి జ్వరం వచ్చింది. వాంతులు, విరేచనాలను. ఆర్ఎంపీ దగ్గర చూపించుకున్నా ఫలితం లేదు. పెద్ద ఆసుపత్రికి వెళ్ళింది. లేడీ డాక్టర్ పరీక్షించి, ఏం పని చేస్తుంటావు అని అడిగింది. చెప్పింది ఆమె. శానిటరీ నాప్కిన్స్ వేరేటప్పుడు జాగ్రత్త. వాటికంటి ఉండే రక్తంలో బ్యాక్టీరియా ఉంటుంది. చేతులు శుభ్రంగా కడుక్కోకుండా భోంచేస్తే ఆ బ్యాక్టీరియా నీ మైక్రో ఆర్గానిజమ్స్పై ప్రభావం చూపుతుంది. ఇప్పుడు అదే జరిగింది. ఇక ముందు జాగ్రత్తగా ఉండు. ఆ డాక్టర్ మాటలు గుర్తుకొచ్చాయి. పోయే కాలమా, ఇంత పాత పేపర్లో చుట్టుపడేసే తీరిక లేదా? గొణుక్కుంది సుందరి. చీకటి ముదిరింది. గోతాము నిండిపోతోంది. తలెత్తి చూస్తే తోటి కార్మికులు ఒక్కరూ కనిపించలేదు. గోతాము మూతి బిగించి భుజాన్ని వేసుకుని యార్డు నుంచి బయటికి నడుస్తుండగా సింగారావు ఎదురయ్యాడు. వికారంగా నవ్వాడు. ఆమె నిర్లక్ష్యంగా చూసి ముందుకు నడవబోయింది. అతడు గబగబా వచ్చి ఆమె భుజం మీద గోతాన్ని విసిరికొట్టాడు. ఆమె రెక్క పుచ్చుకుని యార్డు పక్కనే ఉన్న స్టోరేజ్ షెడ్లోకి లాక్కెళ్ళాడు. ఆమె కేకలు పెడుతోంది. యార్డులో మనిషి సంచారం లేదు. దగ్గరలో నివాసాలు లేవు. ఆమె ఆక్రందనలు వ్యర్థాల గుట్టల్లో దూరి నిశ్శబ్దంగా నిష్క్రమిస్తున్నాయి. షెడ్డులో మూలకు తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. సుందరిలో తెలియని తెగింపు, ఎక్కడ లేని బలం కూడగట్టుకుని అతన్ని విసిరికొట్టింది. అతని అహం దెబ్బతింది. రాక్షసుడిలా మారాడు. ఆమెపై దాడి చేశాడు. నిర్దాక్షిణ్యంగా కొట్టాడు. ఆమె ఎదురు తిరిగి అతని చేతుల్ని కొరికింది. అంతులేని అసహనంతో ఆమెను విసిరికొట్టాడు. దూరంగా వెళ్ళి నేల మీద పడిపోయింది ఆమె. విసురుగా వచ్చి ఆమె మీద పడ్డాడు. ఆమెకు ఊపిరి ఆడడం లేదు. అతడు ఆమెను ఆక్రమించుకోవడానికి సిద్ధమయ్యాడు. సరిగ్గా అదే సమయానికి ఆమె చేతికి ఏదో ఇనప వస్తువు దొరికింది. దాన్ని తీసుకుని అతని మీదకి విసిరింది. ప్రమాదం పసిగట్టిన సింగారావు అరచేతిని అడ్డం పెట్టాడు. తుప్పు పట్టినప్పటికీ ఆ కత్తి ధాటికి అతని కుడి చేతి చిటికిన వేరు తెగి దూరంగా పడిపోయింది. సింగారావు విలవిల్లాడుతూ పక్కనున్న చెత్తకుప్ప మీద కూలబడ్డాడు. ఆమె ఊపిరి పీల్చుకుంది. లేచి దుస్తులు సరిచేసుకుని కత్తిని మళ్ళీ అందుకుని పూనకం వచ్చిన దుర్గామాతల అతని వైపు అడిగేసింది. అతని మీదికి వంగి ముఖంలోకి తీక్షణంగా చూసి, థూ కుక్క అని కత్తిని అవతల విసిరి కొట్టింది. షెడ్డులోంచి బయటికి నడిచి యార్డులోకి వెళ్లి తన గోతామును భుజానికి తగిలించుకుంది.
ఇంటికి వెళ్ళబోతూ ఏదో స్ఫూరించినట్లయి మళ్లీ షెడ్లోకి నడిచింది. సింగారావు జాడలేదు. గోడ అవతల నుంచి పడుతున్న వీధిలేటి వెలుతురులో ఎర్రగా కనిపించింది. ఒకనొక వ్యర్థ పదార్థంలాగే దాన్ని ఏరి తన గోతాంలో వేసుకుని ఇంటివైపు నడిచింది. తెల్లారింది. చీకటి చెత్తను ఊడ్చేస్తూ డ్యూటీ ఎక్కాడు సూర్యుడు. వ్యర్థాల ఏరివేతకు మళ్లీ యార్డుకు బయలుదేరింది సుందరి. మీరింతవరకు వ్యర్థాన్వేషి కథ విన్నారు. రచన శ్రీ ఎంవి రామిరెడ్డి, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ 2021 జూన్ సాహో మహామాసపత్రికలో ప్రచురించబడి స్పర్శవేది కథల సంపుటిలో చోటు చేసుకుంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.